మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుతున్నాయా? ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయండి. సూర్యుణ్ణి మీకంటే ముందు ఉదయించనీయొద్దు. సూర్యుని కంటే ముందు మీరే ముందు లేచి మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధి గడపండి. ఎన్ని విజయాలు మీకు వస్తాయో మీరే చూద్దురు. కానీ ఈరోజు మన ధ్యాన వాక్యంగా 23వ కీర్తన నుండి ఒక చక్కని మాట 6వ వచనాన్ని ఇలా చదువుదాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములన్నీ, ప్రియులారా, ఇవి అన్ని దినాలంట. బ్రతికే రోజులన్నీ 100 సంవత్సరాలు బ్రతికితే 100 సంవత్సరాలు కూడా. ఏదో ఇది 3 నెలలో 6 నెలలో సంవత్సరం కాదట. జీవితకాలం అంతా బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమము, కృపాక్షేమాలు నా వెంట వచ్చును అంటున్నాడు కీర్తనాకారుడు. ప్రియబిడ్డ, ఈ రోజున ఈ మంచి ఉదయకాల సమయంలో ఈ మాటలు మీరు వింటున్నారుగా. మీ వెంట కృపాక్షేమాలు వస్తున్నాయా? లేదండి మా వెంట కుక్కలు వెంట పడుతున్నాయండి అంటారా? లేదండి పోలీసులు మా కోసం వెతుకుతున్నారండి, మా వెంట పడుతున్నారండి పోలీసులు అంటారా? లేకపోతే అప్పులోళ్ళు మా వెంట పడుతున్నారండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య అంటారా? మీ వెంట అసలు ఏమొస్తున్నాయి? ఏమండి, కొంతమంది అంటారు ఏంటో ఈ రోగాలు మా వెంట పడ్డాయి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, ఇలా అప్పులో రోగాలు ఏమండి రకరకాలవి మనుషులు వెంట పడతా ఉంటాయి. కానీ ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు, కృపాక్షేమాలు నా వెంట వస్తాయి, నా వెంట వస్తాయి. కీర్తనాకారుడు అంటున్నాడు అన్నమాట. ఈ మంచి ఉదయకాలం నిండు మనసుతో ఒక అన్నగా చెప్తున్నాను, మీ వెంట కూడా కృపాక్షేమాలే వచ్చునుగాక. అది ఎలా సాధ్యమో చెప్పనా మీకు? మీరు యెహోవాను మీ కాపరిగా చేసుకోవాలి. అది కీర్తన యొక్క ఉద్దేశం. ఈ కీర్తన రాస్తున్న దావీదు 1వ వచనంలో ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి కాపరిగా చేసుకుంటాడో, దేవుడే నా కాపరి, ఆయన నా కాపరి, నేను ఆయన గొర్రెని అంటూ దేవుని యొక్క ఆధిపత్యంలోనికి, ఆయన రెక్కల్లోనికి, ఆయన అధికారం క్రిందకి ఎవరైతే వస్తారో, ఆయన నడిపింపు కిందకి ఎవరైతే వస్తారో, ఆయన కాపరన్నప్పుడు మనల్ని నడిపిస్తాడు కదా. ఎవరైతే అలా వస్తారో వారికి కలుగుతాయండి జీవితకాలం అంతా కూడా కృపాక్షేమాలే. బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు వచ్చేస్తాయి. నువ్వు దేవుని యొక్క కాపుదల కిందకి ఆయన్నే కాపరిగా చేసుకొని మీరు వచ్చారా? ఈనాడు చాలా మందికి అండి కృపాక్షేమాలు వెంట రావాలని ఉంటే కానీ వారి చెడు మానుకోలేరు. దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన మాటలు విని ఆయన మార్గంలో నడవలేరు. మీకు ఇర్మియా గ్రంథం నుంచి ఒక వాక్యం నేను ఇలా చదువుతాను చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తే ఇలా రాసింది, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల. చూడండి, దేవుడు అంటున్నాడు, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. ఏమంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో? ఎంత చక్కని మాట అండి ఇది. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల. ఈనాడు ఎంత చెప్పినా కొంతమంది అదొక మూర్ఖ స్వభావంలాగా దేవుని మాటలు పెడచోని పెడుతూ ఉంటారు, అంగీకరించరు. దేవుని మాటలు అంటే వారికి ఇష్టం ఉండదు. అలా అంగీకరిస్తే ఆయన మనకి దేవుడై ఉంటాడంట, మనమేమో ఆయన ప్రజలమై ఉంటామట. తిరిగి మనకు క్షేమము కలుగునట్లు ఆయన ఆజ్ఞాపిస్తున్న మార్గం అంతటినందు మనం నడుచుకోవాలట. అంటే
ఆయన వాక్యానుసారంగా ఆయన మార్గంలో దేవుని మార్గాలు ఉంటాయి కదా. మన మార్గం ఉంటుంది, దేవుని మార్గం ఉంటుంది. ఆయన మార్గంలో ఒక వ్యక్తి ఈ భక్తి మార్గంలో, ఈ ఇరుకు మార్గంలో, దేవుని యొక్క వాక్యానుసారమైన ఈ మార్గంలో నడిస్తే వారికి క్షేమము కలుగుతుంది అన్నాడు. హల్లెలూయా. క్షేమం ప్రజలకు కావాలి, కానీ వారు దేవుణ్ణి కాపరిగా చేసుకొని ఆయన మార్గంలో నడిచేవారిగా ఉండాలి. అలా లేనప్పుడు క్షేమం ఎలా కలిగిద్ది? మీ అందరికీ క్షేమం కలగాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. మీరు దేవుని మార్గంలో నడిపించబడుదురుగాక. మనం చదివిన 23:6 వచనంలో ఆ 2వ భాగంలో ఒక మాట అన్నాడు. చిరకాలము నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమాలే నా వెంట వచ్చును అన్నాక, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను అంటున్నాడు భక్తుడు. మరి దేవుని కృపాక్షేమాలు మన వెంట వస్తుంటే మనం సారాయి కొట్లో నివాసం చేయం కదా, బ్రాందీ షాపుల్లో చేయం కదా, సినిమా హాలలో నివాసం చేయం కదా. ఏమండి, ఆ పాపపు ఈ పాపపు ఇంట్లోకి వెళ్ళి అక్కడ నివాసాలు చేయం కదా. మన నివాసం లోకంలో కాదు కదా, మనం దేవుని సన్నిధిలో నివసిస్తాం. చూడండి, నివాసం చేస్తాను, ఎంత చక్కటి మాట అంటే అది. నివాసం అనేది ఎక్కువ సమయాన్ని చూపిస్తుంది. ఈనాడు దేవుని మందిరానికి ప్రజలకి రావటం, దేవుని మందిరానికి ప్రజలు రావటం చాలా కష్టం. వచ్చినా ఏదో ఎప్పుడో అడపాదడప, నెలకో 2 నెలలకో 2-3 వారాలకో మొత్తం ఒట్టిపోయినట్టే ఉంటుంది. ఒకవేళ ఆదివారం వచ్చేవారైనా కూడా వారికి నచ్చినప్పుడు 10 గంటలకు ఆరాధన అనుకోండి, 12 గంటలు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ప్రియులారేమై ఏమంతా ఈ క్రమాలు ఏంటో మనకేం అర్థం కాదంట. అసలు ఏం అర్థం కాదు. క్రమం లేదు. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను అంటే, నివాసం అనేదండి ఒక స్థిరమైన జీవితాన్ని ఎక్కువ సమయాన్ని చూపిస్తుంది. చూడండి, వచ్చిపోవటం కాదు, మొహం చూపించిపోవటం కాదు, నివాసం చేస్తాను, అక్కడ నేను నివసిస్తాను అంటే. అక్కడ కృపా శామ్యూల్ గారు మీరు ఎక్కడ నివసిస్తున్నారు అన్నారనుకోండి, నేను ఎక్కడ ఉంటున్నాను ఇప్పుడు, నేను ఆయా ప్రాంతాలకు అట్టెళ్ళి ఎట్టొచ్చేస్తాను, అది నివాసం కాదు కదా. ఏమంటే నేను దొనబండలో పలానా స్థలంలో నేను ఒక 25 ఏళ్లుగా నివసిస్తున్నానంటే అదొక నివాసం అయింది. అట్లా దేవుని మందిరంలో ఎక్కువగా ఉండటం అనేది నివాసం, కానీ ఏదో పండగలకి, పబ్బాలకి, క్రిస్మస్లకి కాదు కదా. నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డ, మీ కృపాక్షేమాలు మీ వెంట రావాలంటే దేవుణ్ణి మీరు కాపరిగా చేసుకోండి, ఆయన వాక్యాన్ని అనుసరించండి, ఆయన మార్గాల్లో నడవండి, ఆయన మందిరంలో చిరకాలం ఉండేటట్లుగా చూడాలి. ఇదిగో ఈ విషయాలన్నీ కూడా మీరు తీసుకుంటే తప్పకుండా కృపాక్షేమాలు మీ వెంట వస్తాయి. మీ వెంట అప్పులు ఎందుకు వస్తాయి? రోగాలు ఎందుకు వస్తాయి? పోలీసులు ఎందుకు వస్తారు? కృపాక్షేమాలు వస్తాయి. ఈ ఉదయకాలం దైవజనుడిగా మిమ్మల్ని దీవిస్తూ ఒక మాట చెప్తున్నాను. కృపాక్షేమాలు మీ వెంట వచ్చునుగాక. దేవుణ్ణి కాపరిగా చేసుకుని ఆయన మార్గంలో నడవండి, ఆయన మందిరంలో గడపండి. దైవాశీస్సులు మీకుంటునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయన. వెతబడిన చక్కని సందేశం మీ ప్రజలకు దీవెనకరంగా మీరు మార్చండి. మా జీవితకాలం అంతా కూడా ప్రభువా కృపాక్షేమాలు మా వెంట వస్తాయి అన్న మాట ద్వారా మీరు మాట్లాడారు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన పిల్లల జీవితాల్లో వారి వెంట ఏమేమి వస్తున్నాయో తెలియదు, కానీ ఆ శాపాలు, రోగాలన్నీ యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఆ దరిద్రమంతా యేసు నామములో తొలగిపోవునుగాక. మీ ఆశీర్వాదపు జల్లులు వారి కుటుంబాల్లో ఉండునుగాక. సియోనులో నుండి నాయన మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారు మీ ఆజ్ఞల మార్గంలో మీ వాక్యానుసారంగా నడుస్తూ మిమ్మల్ని కాపరిగా చేసుకొని మీ మందిరంలో నివసించే కృప ఇవ్వండి. కృపాక్షేమాలు వారి వెంట పంపండి, సహాయపడండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.